ట్రంప్ ప్రకటించినట్టుగానే నిన్నటి నుండి మరో 25% టారిఫ్ను భారత ఎగుమతులపై విధించాడు. అంటే మొత్తం 50% భారత్ నుండి ఎగుమతి అయ్యే వస్తువులపైన ఈ 50% టారిఫ్ అనేది వర్తిస్తుంది. ఈ 25% అదనమైన టారిఫ్ కోసం ప్రధానంగా చెప్పిన కారణం ఏంటంటే రష్యా నుండి భారతదేశం పెద్ద ఎత్తున క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది. ఈ క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవడం వల్ల రష్యాకు ఆర్థికంగా సహకారం అందుతుంది. ఆ డబ్బుతోటే యుక్రెయిన్ పైన యుద్ధం కొనసాగించడంలో రష్యాకు అది తోడ్పడుతుంది. కాబట్టి యుక్రెయిన్ యుద్ధము ఆగాలంటే భారత్ ఆయిల్ కొనుగోలు తగ్గించుకోవాలి. ఒకవేళ తగ్గించుకోనుకుంటే మేము టారిఫ్ విధిస్తామని చెప్పి గతంలోనే బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ బెదిరించిన విధంగానే ఆగస్టు 27 నుండి మరొక 20% అంటే మొత్తం 50% భారతీయ ఎగుమతుల పైన ఈ టారిఫ్ అనేది విధించడం జరిగింది. అది అమల్లోకి కూడా రావడం జరిగింది. దీనిలో విచిత్రం ఏమంటే ఏదైతే రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నారు కాబట్టి మేము టారిఫ్ విధిస్తున్నామని చెప్పిన దానికి భిన్నంగా అంటే ఇంధన ఎగుమతుల పైన టారిఫ్ వేయలేదు. అట్లాగే ఇంకొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులపైన టారిఫ్ విధించలేదు. ఫార్మా పైన టారిఫ్ విధించలేదు. అంటే భార ఉత్పత్తులు ఆ దేశం కోసం అవసరం ఉన్నాయి, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఆ దేశం కోసం అవసరం ఉంది. దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ ఎగుమతి వలన భారతదేశానికి కూడా ఉపయోగపడుతుంది. కానీ ఏదైతే ఆయిల్ దిగుమతి వల్లనే మేము ఈ టారిఫ్ మిగతా అన్ని వస్తువులను కూడా వేస్తున్నామని చెప్పినప్పుడు ఈ ఆయిల్ ఉత్పత్తులు ఏదైతే పెట్రోలియం ఉత్పత్తుల పైన కూడా టారిఫ్ విధించాలి. అది విధించలేదు. ఇక్కడే ఒక ట్రంప్ యొక్క ద్వంద్వ వైఖరి, అట్లాగే యూరోప్ దేశాల యొక్క ద్వంద్వ వైఖరి, అట్లాగే భారత ప్రధానమంత్రి ద్వంద్వ వైఖరి కూడా అర్థమవుతుంది. అంటే ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి అర్థమవుతుంది అన్నప్పుడు రష్యా నుండి క్రూడ్ ఆయిల్ దిగుమతి వల్ల భారత ప్రజలకు మేలేం జరగలేదు. అటు క్రూడ్ ఆయిల్ అమ్ముకున్న రష్యా దీనివల్ల లబ్ధి పొందింది. అట్లాగే భారతదేశంలో ఈ క్రూడ్ ఆయిల్ను ప్రాసెస్ చేసి సిద్ధు చేసిన రిలయన్స్ ఇండస్ట్రీ ఉపయోగించుకుంది. అట్లాగే నయారా ఎనర్జీ సంబంధించిన ఈ 2 ప్రైవేట్ సంస్థలు ప్రధానంగా లబ్ధి పొందాయి. ఇవి భారతదేశీయంగా మార్కెట్ చేయలేదు. ప్రధానంగా ఏంటంటే మళ్ళీ యూరప్కు, అమెరికాకు, ఇతర కొన్ని దేశాలకు ఈ ప్రాసెస్డ్ అంటే శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులన్నీ కూడా ఎగుమతి చేయడం జరిగింది. దీనివల్ల రిలయన్స్ ఇండస్ట్రీ ఒకటే 50,000 కోట్ల రూపాయల లబ్ధి దీనివల్ల పొందింది తప్ప భారత ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడలేదు. 2025 జనవరిలో రిలయన్స్ ఇండస్ట్రీ రష్యాతోటి క్రూడ్ ఆయిల్ ఒప్పందం చేసుకుంది. రోజుకు 5 లక్షల బ్యారెల్స్ దిగుమతి లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగింది. ఇది 10 సంవత్సరాల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. అంటే యుక్రెయిన్ యుద్ధానికి ముందు 0.02% ఉన్న రష్యన్ క్రూడ్ ఆయిల్ దిగుమతులు ఈరోజు 40% సగటున 40%కి పెరిగింది. అంటే ఈ విధంగా రష్యా క్రూడ్ ఆయిల్ తోటి భారతీయ దిగ్గజ కంపెనీలు ఏ స్థాయిలో లబ్ధి పొందినాయో అర్థమవుతుంది. నరేంద్ర మోడీ ఈ పెట్రోల్ ఉత్పత్తులకు సంబంధించినది అది ఎగుమతిని పూర్తిగా నిషేధించాలి. పెట్రోలియం ఉత్పత్తులు ఎగుమతి నిషేధిస్తే ఆ పెట్రోల్ ఉత్పత్తులన్నీ కూడా భారతదేశంలో రిటైల్ రంగంలోకి వస్తాయి. భారతదేశంలో రిటైల్ రంగంలోకి వస్తే తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్, కిరోసిన్, అట్లాగే ఎల్పిజి లాంటివి కూడా తక్కువ ధరకు రావడానికి ఉపయోగపడుతుంది. అంటే భారత ప్రజల మేలు కోసం ఇది జరగట్లేదు, భారత కార్పొరేట్ల మేలు కోసం ఇది జరుగుతుంది. మరోవైపు ఏమో ఈ సాకుతోటి వివిధ ఉత్పత్తుల మీద వేసిన అంటే టెక్స్టైల్స్ కానీ అట్లాగే ఇతర మెటీరియల్ పైన, ఇతర ఉత్పత్తుల పైన వేసిన పనుల వలన ఇక్కడ ఉత్పత్తి రంగం దెబ్బతిన్నాయి. అంటే రత్నాలు, ఆభరణాలు, అట్లాగే రొయ్యలు, ఇటువంటి అన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున కార్మికులకు ఉపాధి పొందుతున్న రంగాలపైన దీని యొక్క ప్రభావం ఉండబోతుంది. అంటే భారాలేమో ప్రజలు భరించాలి, లబ్ధేమో రిలయన్స్ లాంటి లేకుంటే నయారా లాంటి సంస్థలకు సంబంధించిన లబ్ధి పొందాలి. ఇటువంటి ద్వంద్వ వైఖరితోటి మోడీ ఉన్నాడు. మోడీ పూర్తిగా ట్రంప్కు లొంగిపోయాడు, ట్రంప్కు సరెండర్ అయ్యాడు. ట్రంప్కి ఎందుకు భయపడుతుండో అర్థం కావట్లేదు. ఇటువంటి విషయాల్లో ప్రధాన మీడియా కూడా దీని మీద చర్చించడం కోసం సిద్ధంగా లేదు.
క్రూడ్ ఆయిల్ వలన, రష్యన్ క్రూడ్ ఆయిల్ వలన లబ్ధి పొందింది ఎవరు? దేశీయంగా ఏమన్నా డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గిందా? ఏమాత్రం తగ్గలేదు. అంటే 2022 ఫిబ్రవరి 24న రష్యా యుక్రెయిన్పై యుద్ధం ప్రారంభించింది. 2023 మార్చిలో పెట్రోల్ ధర వచ్చేటప్పటికి 101 రూపాయి ఉంది. అట్లాగే డీజిల్ సంబంధించింది 92 రూపాయలు ఉంది లీటరు డీజిల్. ఈరోజు అంటే 2025 ఆగస్టులో కూడా 100 రూపాయలు పెట్రోల్ ఉంటే 92 రూపాయలకు సంబంధించిన డీజిల్ ఉంది లీటర్. అంటే లీటర్ పెట్రోల్ డీజిల్లో కానీ ఇతర ధరలలో కానీ మార్పేం లేదు. అంటే రష్యా నుండి దాదాపు $40-45 ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ తీసుకున్నప్పుడు, అంటే అంతర్జాతీయ మార్కెట్లో 25 నుంచి వెళ్ళి $30 సగటున తగ్గినప్పటికి కూడా భారతదేశంలో సంబంధించిన ఈ పెట్రోల్ ఉత్పత్తులు, పెట్రోల్ డీజిల్ సంబంధించిన ధరలు తగ్గపోవడానికి కారణం ఏంటంటే ఇది దేశంలో వినియోగం కన్నా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేశారు. అది ప్రధానంగా ప్రైవేట్ కంపెనీలు చేసినాయి. ప్రభుత్వ రంగ సంస్థలు ఇండియన్ ఆయిల్ కానీ, లేకుంటే భారత్ పెట్రోలియం కానీ, లేకుంటే హెచ్పిసిఎల్ లాంటి, హిందుస్థాన్ పెట్రోలియం లాంటి సంస్థలేమో దేశీయంగా వినియోగానికి ఉపయోగిస్తే, ఈ రిలయన్స్ లాంటిది, నయార్ ఎనర్జీ లాంటిది మాత్రం విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసి పెద్ద ఎత్తున లబ్ధి పొందారు. ఈ దేశంలో ఉన్న ఒకరిద్దరి కోసము మోడీ పాలన సాగుతున్న దాని కోసం ఇది ప్రత్యక్ష ఉదాహరణ. దాని ఫలితంగా అమెరికా ఈ సాకులతోటి విధిస్తున్న టారిఫ్ల వల్ల మాత్రం ఇతర అనేక రంగాలలో కూడా ఇది ప్రభావం పడుతుంది. మోడీ కార్పొరేట్ల పక్షమా, లేకుంటే సామ్రాజ్యవాద ట్రంప్ అమెరికా పక్షమా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. భారత ప్రజలు ప్రశ్నించవలసిన అవసరం ఉంది. దీని వెనుక జరుగుతున్న కుట్ర అంటే టారిఫ్ల ప్రభావంతో నష్టపోతుంది ప్రజలు. ఇదే క్రూడ్ ఆయిల్, రష్యన్ క్రూడ్ ఆయిల్ తోటి లబ్ధి పొందుతుంది రిలయన్స్, అట్లాగే నయార్ ఎనర్జీ లాంటి సంస్థలు. ఈ ద్వంద్వ వైఖరి ఏదైతే ఉందో ఈ ద్వంద్వ వైఖరికి సంబంధించింది పూర్తిగా ఎండగట్టవలసిన అవసరం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.